యూకేలో చదవాలనుకోవడం ఎంత మంచి డిసిషనో తెలుసా అండి? తెలుసుకునే ముందే రిసెషన్ ఉంది కదా అక్క అంటారేమో, అది కూడా మాట్లాడదాము. ఫస్ట్ అడ్మిషన్ కోసం అయితే యూఎస్ ఆస్ట్రేలియాలో కాకుండా ఐఎల్స్ టోఫెల్ అవసరం లేదు, అలాగే జిఆర్ఈ జీమాట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ 70% ఉంటే చాలు అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇంటర్ లో 70% లేకపోయినా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇంగ్లీష్ మీడియం లో చదివితే చాలు అడ్మిషన్ వస్తుంది. అలాని మంచి యూనివర్సిటీస్ కాదేమో అనుకోకండి. ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీస్ లో 4 యూనివర్సిటీస్ యూకేకి చెందినవంటే అర్థం చేసుకోండి. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి. ఇంకా 1 year లోనే కంప్లీట్ అయిపోయే మాస్టర్ కోర్సెస్ వేరే కంట్రీస్ లో దొరకడం అంత ఈజీ కాదండి. కానీ యూకే లో అయితే 1 year లోనే ఈజీగా మాస్టర్స్ తక్కువ ఫీజుతో కంప్లీట్ చేసేయచ్చు. చదువు అయ్యాక 2 సంవత్సరాలు మనం అక్కడ వర్క్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్ కూడా ఈజీగా వస్తుంది. పార్ట్ టైం జాబ్స్ అయితే యూఎస్ లా కాకుండా ఎక్కడైనా వారానికి 20 గంటలు పని చేసుకోవచ్చండి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ యూకే ని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో రిసెషన్ గురించి చెప్పుకుంటే ఈ టైమ్ లో కూడా ప్రొఫెషనల్ జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారండి. అది మనం పెట్టే ఎఫర్ట్ స్కిల్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు చదవాలని ఉంటే మీరు జస్ట్ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే చాలు, మన టీం మొత్తం గైడ్ చేస్తారు. వెంటనే బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి.